అందుకోసం నేను కూడా ఇక్కడ మీరు చేసిన పొరపాట్లు నాకు తెలిసిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు, కేసీఆర్ పాలనను ధిక్కరించేంత శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉండేనో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా కాంగ్రెసు ఒక ముఖ్యమంత్రి అనకుండా ఒక నాయకుడిగా ఒక మాట చెప్పాలన్నా నేడ, మొండిగా పద్మవ్యూహంలో చొరబడ్డ అభిమన్యుడు రేవంత్. కానీ అందరు అభిమన్యుడే అనుకున్నారు. అభిమన్యుడిది ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా నాగేష్, మొండిగా పద్మవ్యూహంలో చొరబడ్డాడు. కానీ కాలము ప్రజలు అభిమన్యుడు కాకూడదు, రేవంత్ అర్జునుడిగా అక్కడి లేపారు పైకి, అర్జునుడిని చేసి బయటికి తీసుకొచ్చారు, అందలం ఎక్కించారు, ముఖ్యమంత్రిగా జై కొట్టారు. ఇది కాలం, ఇది కాలగమనం, ఇది మర్చిపోవద్దని అటు పోయినోళ్ళకు చెప్తున్నా, ఇటు ఏలుబడిలో ఉన్నోళ్ళకు కూడా చెప్తున్నాను. ఒక్క మనవి చేస్తున్నాను నాన్న, రేవంత్ ఎన్ని రోజులు ఉంటాడు అధికారంలో? ఏందిరా మీ తాత జాగిరా? అయినా మీకు బుద్ధి రావడం లేదా? పాలనను మారిస్తే ఊరుకునే అంత చిన్నపిల్లగాడా? మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 7 ఎంఐఎంఎల్లు ఉన్నారు. బీజేపీలతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అని చెప్తారు. మరి బీజేపీ మీద మీకు ఏదో చుట్టిరికం లేకపోతే రేవంత్ని ఎలా దించుతారు? తమాషనా ఇంకా పిచ్చి కళలు గంటనే ఉన్నారా? ఓటమిని కూడా హృదయపూర్వకంగా అంగీకరించండి, ఓటమిని కూడా తప్పు అని అంగీకరించండి, ఓటమిని కూడా మీకు బుద్ధి వచ్చేలా ఆలోచించండి. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని శివాలర నుంచే తరిమి కొడుతుంది తెలంగాణ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, పాలనపరమైన దోషాలు జరిగినప్పుడు మీరేందిరా పడగొట్టేది? పాలనపరమైన అహంకారాలు తలకెక్కినప్పుడు మిమ్ముల పడగొట్టినట్టే ఏ అధికారాన్నన్నా తెలంగాణ కూలదన్న తందుకు సదా 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 నిలబడే ఉంటుంది. అది ఆదమరిచి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటుంది.